భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం అతలాకుతలమైంది. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు జలమయమయ్యాయి. పల్లెపు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొండపల్లి వద్ద విజయవాడ ఛత్తీస్గఢ్ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు పోటెత్తింది. దాంతో రాకపోకలకు వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మైలవరం తారకరామ నగర్లో ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. జీ కొండూరు మండలం గురాజుపాలెంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో గురాజుపాలెం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వనాథ్ అందిస్తారు. యశ్వనాథ్, రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ సందీప్, ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచి కూడా వర్షం ప్రభావం గట్టిగా ఉంది. దీంతో కూడా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయ్యాయి. ఇప్పటికే విజయవాడలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయ్యాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏలూరు రోడ్లు ఉన్నటువంటి రహదారిపై కూడా మోకాళ్ళలోతు వర్షం నీరు ప్రవహించడంతో రహదారి పూర్తిగా బంధమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు మైలవరం ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలన్నిటి కూడా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. అదేవిధంగా కొండపల్లి, ఇదే విధంగా చూసుకుంటే మాత్రం ఇటు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో కూడా పూర్తిగా రహదారిపై కూడా నెల నుంచి కురుస్తున్న వర్షానికి కూడా పూర్తిగా జలమయ్యాయి. అదేవిధంగా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఏదైతే ఒక దేవాలయం ఉందో దేవాలయం కూడా పూర్తిగా వర్షానికి నీట మునిగింది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇటు ఛత్తీస్గఢ్ విజయవాడ రహదారి ఏదైతే ఉందో అది కూడా వర్ష ప్రభావంతో పూర్తిగా మునిగిపోయింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడే ఈ వర్ష ప్రాంతానికి కూడా విజయవాడలో ఉన్నటువంటి మొగలరాజపురంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కూడా కొండ చర్యలు విరిగిపడడంతో ఒక ప్రహరీ కూడా పూర్తిగా విరిగిపోయింది. అదేవిధంగా ఒక ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. దాంట్లో కూడా ఈ కొండ చర్యలు విరిగిపడంతో అక్కడ ఉన్నటువంటి ఒక ఇల్లు పూర్తిగా ఉండడంతో ఆ ఇంట్లో కూడా ముగ్గురు చిక్కుకున్నారు. దాంట్లో కూడా ఒకరు మృతి చెందగా మరొక ఇద్దరినైతే చిక్కుకున్నారు. మరి వీరిద్దరిని కూడా రక్షించేందుకు అయితే మాత్రం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు అలర్ట్ అయ్యారు. అక్కడ ఘటనా స్థలాన్ని చేరుకొని మరో ఇద్దరిని కూడా బయటకు తీసుకెళ్లి అయితే రెస్క్యూగా చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఇటు నంది కావచ్చు, జగ్గయ్యపేట, అదేవిధంగా మైలవరం ప్రాంతాల్లో ఉన్నటువంటి పూర్తిగా రహదారులన్నీ కూడా పూర్తిగా వర్ష ప్రాంతంతో మునిగిపోయిన పరిస్థితి. ఇటు జగ్గయ్యపేట ఉన్నటువంటి ఎర్ర కాలువ ఉధృతిగా ప్రవహించడంతో ఆ ప్రాంతం కూడా ఎర్రకాలువ ప్రాంతం మునిగితో అక్కడ ఉన్నటువంటి ఒక కట్ట తెగిపోవడంతో జగ్గయ్యపేట ఉన్నటువంటి ఆ ఎర్రకాలువ ప్రాంతంలో కూడా పూర్తిగా వరదలో కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఇళ్లలో కూడా వరద నీరు చేరే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇట్లా చూస్తుంటే మరి ఇప్పుడు జగ్గయ్యపేట నుంచి పెనగాంచిపురంలో వచ్చే ప్రాంతంలో ఉన్నటువంటి మెక్కపేట వద్ద ఉన్నటువంటి అండర్ పాస్ ప్రాంతం కూడా పూర్తిగా వరద ప్రాంతంతో నీళ్లు రావడంతో అటు రాకపోకలు కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. దీంతో కూడా ఇప్పటికే దీనిపై కూడా మంత్రి నారాయణ కూడా స్పందించిన పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. జనాలు కూడా ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే విజయవాడలో కొండ చర్యలు విరిగిపడినట్టు తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైట్ సందీప్, ఇక్కడ విజయవాడ ఉన్నటువంటి మొగలరాజపురంలో ఉన్నటువంటి మసీదు సెంటర్ లో కూడా ఒక కొండ చర్యలు విరిగిపడడంతో ఆ ప్రాంతంలో కూడా ఒక ఇల్లు అయితే మాత్రం పూర్తిగా దెబ్బతింది. అదేవిధంగా ఆ ఇంట్లో కూడా ముగ్గురైతే చిక్కుకున్నారు. ఒకరు మృతి చెందగా మరొక ఇద్దరైతే మాత్రం ఆ ఇంట్లో చిక్కున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి అయితే మాత్రం పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు, రెస్క్యూ అధికారులు కూడా ఘటనా స్థలం చేరుకున్నారు. ఆ ఇంట్లో ఎవరైతే చిక్కున్నారో వారిద్దరిని కూడా రక్షించేందుకైతే మాత్రం పూర్తిగా రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ కొండ చర్యలు విరిగిపడుతున్న నేపథ్యంలోనే విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్లు కూడా అధికారులు పూర్తిగా మూసేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి కొండచర్య ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఏదైతే కొండచర్యలు పూర్తిగా రాత్రి నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో పూర్తి కొండచర్యలు నాని ఉన్న పరిస్థితి ఉంటుంది. దీంతో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే మాత్రం డౌట్ గా ఉన్న ప్రాంతాలందరూ కూడా ఆ ఏరియాలందరూ ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలంటూ కూడా అధికారులు జారీ చేశారు.
చేశారు. ఇప్పటికే కూడా ఏదైతే కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాలను కూడా అధికారులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు జల్లెడ పరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయట తీసుకెళ్లేందుకు రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఇప్పటికే కృష్ణా జిల్లా ఏదో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన గారు కూడా దీనిపై కూడా స్పందించి ఆ అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. సందీప్, యశ్వంత్, అంటే వర్షాలు ఇంకా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ వర్షాలు ఇంకొక 2 రోజులు కూడా అల్పపీడన ప్రభావంతో మరికొన్ని ఈ 2 రోజులు కూడా ఉధృతిగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. దీంతో కూడా ఎక్కడికెక్కడ వర్ష ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దానిపై కూడా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఇప్పటికే వరద ప్రాంతాలతో పాటు డ్రైనేజీ వ్యవస్థలు కూడా ఎక్కడైతే పొంగి పొరులుతున్నా అన్నింటినీ కూడా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. అటే ప్రజల్ని వెళ్ళనీయకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే గుంటలు ఉంటాయో అదే విధంగా కూడా ఎక్కడైతే డ్రైనేజీ హోల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు కూడా దీనిపై కూడా సమీక్ష చేశారు. అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా ఫోన్లు మాట్లాడుతూ కూడా అధికారులు అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటిని కూడా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి, ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయాలంటూ కూడా ప్రతి గంటకు ఒకసారి కూడా ఈ వర్షాలపై కూడా రిపోర్ట్ అందజేయాలంటూ కూడా చంద్రబాబు కూడా దీనిపై కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే వర్ష ప్రాంత ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలందరినీ కూడా అధికారులు ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కావచ్చు, తహసీల్దారులు కావచ్చు, అదేవిధంగా ఆర్డీఓలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్ అయితే మాత్రం అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు అయితే చంద్రపాడు కావచ్చు, మైలవరం, నందిగామ ప్రాంతాల్లో వరద ప్రాంతాలు ఏవైతే వరదలోకి పొంగి పొరులుతున్న కాలంలో ఏవైతున్నాయో వాటన్నిటి కాలం కూడా అధికారులు అప్రమత్తం చేసి కూడా అక్కడ బందోబస్తుగా అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరి ఈ వర్ష ప్రాంతం మరికొన్ని రోజులు 2 రోజులు కూడా ఇలాగే ముందు సాగే పరిస్థితి ఉండటంతో కూడా అధికారులు అయితే మాత్రం ముందస్తుగానే అన్ని చర్యలు తీసుకున్నారని మాత్రం కలెక్టర్ సృజన కూడా తెలిపిన పరిస్థితి ఉంది. సందీప్, యశ్వంత్, అంటే దాదాపు కొన్ని లక్షల ఎకరాలు పంట నీట మునిగినట్టు తెలుస్తోంది. అంటే అధికారులు రైతులకు సంబంధించి ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? రైట్స్ అని ఇప్పటికి వర్షాలకైతే మాత్రం పంటతో మాత్రం తీవ్రంగానే దెబ్బతిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా పంట మాత్రం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఏదైతే వర్ష ప్రాంతాల పేర్లో చేలైతే ఉన్నాయో మునిగిపోయిన ఉన్నాయి వాటి వద్దకు కూడా రైతులను ఎవరిని వెళ్ళొద్దంటూ కూడా అధికారులు అయితే మాత్రం రైతులకు హెచ్చరికలు జారీ చేస్తారు. ఏదైతే ఈ వరదలు ఉధృతంగా వస్తున్నాయో దీంతో కూడా చేలకెళ్లి మళ్ళీ తిరిగి వచ్చే క్రమంలో కూడా వాగులు వంకలు పొంగి ప్రవహించే పరిస్థితి ఉంటుంది. దీంతో కూడా రైతులను కూడా అటువైపు వెళ్ళొద్దంటూ కూడా వర్షాలు తగ్గిన తర్వాత దెబ్బతిన్న పంట పొలాలు అన్ని కూడా వ్యవసాయ అధికారులు కూడా నమోదు చేసుకుంటారు. దానికి తగ్గ నష్టపరిహారం అందించేందుకు కూడా కృషి చేస్తామంటూ కూడా అధికారులు అయితే జారీ చేశారు. దీంతో కూడా రైతులను కూడా ఎవరు కూడా పంట పొలాల వైపు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులతో పాటు ఇటు పోలీస్ అధికారులు కూడా ఎక్కడికక్కడ కూడా ఉన్నటువంటి కాలాలు పొంగి పొరులుతున్న ప్రాంతాలను కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసి అక్కడ హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తూ రహదారులను కూడా ఎక్కడికక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా ఇది ఏర్పాటు చేశారు. దీంతో కూడా రాకపోకలు అన్ని చోట్ల నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని చోట్ల అయితే మాత్రం పూర్తిగా అసలు రాకపోకలకైతే మాత్రం పూర్తిగా తీవ్ర అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. చిత్రము కట్టించుకోలేదు. ఈ రీజనప్పుడు ఖచ్చితంగా మేత గేటు ఇంట్లోకి వచ్చేది మొత్తం. ఆ గేటు పగిలిపోయింది. ఆ ఎదురు వేలాగలన్నారు కదా ఆ దొడ్డు సాయంకాలం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలకి మన మైలవరం నియోజకవర్గం కూడా పలు గ్రామాల మధ్య వాగులు వంకలు పొంగటం, అట్లాగే గ్రామాల్లో మరీ ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో, అలాగే మైలవరంలో ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. నాలాలు కావచ్చు, వాగులు కావచ్చు, రోడ్ల మీద కూడా నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. నేను ఇప్పుడు బయలుదేరి ఇబ్రహీంపట్నం కొండపల్లి మున్సిపాలిటీకి వెళ్ళి అక్కడే ఉండి సహాయ చర్యలన్నింటినీ చూస్తాను. కొండపల్లి కమిషనర్ గారితో కూడా మాట్లాడాను, ఆమె కూడా వస్తా ఉన్నారు. అట్లాగే మైలవరం ఈఓతో కూడా మాట్లాడాను. అతను పూర్తి, ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కొట్టుకొచ్చి కాలువలకు అడ్డుపడినందువల్ల నీటి ప్రవాహం తగ్గి ఈ ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. తప్పకుండా నేను కోరేది ఏంటంటే ఇబ్రహీంపట్నం, కొండపల్లి కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మన కూటమి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి చురుగ్గా సహాయ కార్యక్రమాల్లో వరద నీటిని తగ్గించే దాంట్లో అందరం భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను. నేను కరెక్ట్గా 20 నిమిషాల్లో మున్సిపాలిటీలో ఉండబోతా ఉన్నాను. ఇప్పుడు బయలుదేరుతున్నాను.
కాబట్టి ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి. మీ మీ గ్రామాల్లో కూడా నీరు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల మీదకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరు గ్రామ నాయకులు కోరుతున్నాం. ధన్యవాదాలు.